కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ కొత్త విషయాన్ని ముంగటేసుకున్నారు. చూడండి ఒకసారి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసింది. ఈ కార్ రేసింగ్లు అయిపోయినాయి, ఫోన్ ట్యాంపరింగ్లు అయిపోయినాయి, కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల అవినీతి నిరూపించలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడు? మంత్రాలు చేస్తాడని మాట్లాడతాడు. అసలు మీకు కొంచెం అన్న బుద్ధి ఉందా నాయన? మీ ముఖ్యమంత్రి చెప్తాడు ఎల్లిమే వస్తుంది, కాలం సరిగా కాదని చెప్పి. మీరేం మాట్లాడతారు? హరీష్ రావు గారు కాలం సరిగా కావద్దని చెప్పి మంత్రాలు చేస్తారని మాట్లాడతారు. అసలు కొంచెం సిగ్గు ఉండాలి మనకు ఆ ముచ్చట చెప్పనీకి. పరిపాలన చేతగా సన్నాసులు ఇవన్నీ మాట్లాడతారు. పరిపాలన దుష్టాలించండి ఫస్ట్, ఇచ్చిన హామీ మీద దుష్టాలించండి ఫస్ట్, అంతేగాని మంత్రాలు సిద్ధకాలు రాద్దాయి మంత్రాలు చేస్తున్నారు అని మాట్లాడితే అది తెలంగాణ ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు కాలం గడపాలని ప్రయత్నిస్తారు.